రాలేదట. దాన్ని ఆయనే బయటకు వచ్చి లబోదీపం అన్నాడు. కాకపోతే ఆ వార్తను హైలైట్ చేయలేం లేదనుకోండి. అంటే వాళ్ళకి బిల్లులు ఇవ్వలేదు కానీ అన్నా క్యాంటీన్ అద్భుతంగా ప్రారంభించేసి మీరు డైరెక్ట్ కాంట్రాక్టర్ వచ్చి చెప్పాడు మొన్న పిఠాపురంలో. అంటే పరిస్థితి ఎలా ఉంది అనేది అదే స్పెషల్ కదా. ఇప్పుడు దాంతోపాటు ఇక్కడ అన్న క్యాంటీన్లకి అట్లాగే వీళ్ళు ఆశించారు, అవ్వలేదు. అట్లాగే ఇప్పుడు ఇట్లాగా ఏమైంది, ఎగబడి ఎవరు వచ్చారు ఒకటి. రెండవది ఆ ముక్క చెప్పి మళ్ళీ ఏమంటున్నారు, మొన్న అదేదో బనకచెర్ల ప్రాజెక్టుకు దేనికో ఇస్తే ఇది ఆయన కాదు, మన అదేదో ప్రాజెక్టుకి ఒక ఆయన నందిగామ దగ్గర ఒక ఆయన 10 కోట్ల రూపాయలు విరాళం ఇస్తాను, అది P4 అంటారు. విరాళం P4 ఏంది నాకు అర్థం కాలే. నువ్వు పేద ప్రజల లక్షాధికారులు చేసేది P4 అంటే, మళ్ళీ మధ్యలో వచ్చేసి ఇరిగేషన్కి 10 కోట్ల రూపాయలు ఇస్తానంటే అది P4 కింద అని చెప్పడం ఏంటి? చివరికి ఆంధ్రజ్యోతిలో దాన్ని ఏం చేస్తారు, జన్మభూమి తరహాలోని P4 అని మళ్ళీ రూట్ మార్చేసారు. అంటే ఏంటి అర్థం? ఇక పైన ఎవడన్నా సరే ఏం లేదు, మీకు చంద్రబాబు గారిని వాళ్ళు కలవాలనుకున్నంటే 1 కోటి రూపాయలు చెక్కు పట్టుకెళ్ళాలి, మీరు అప్పుడు కలుస్తారు. అప్పుడు రాష్ట్రం అద్భుతం, అసలు చంద్రబాబు గారు వచ్చాక దేశం బాగుపడిపోతుంది, ఇవాళ నరేంద్ర మోడీ కంటి నిండా నిద్రపోతున్నారంటే బాబు గారు వాళ్ళే అని చెప్పి అక్కడ పొగిడి రండి, సరిపోతుంది. అంటే ఇప్పుడు 1 కోటి రూపాయలు విరాళం ఇచ్చారు. ఇప్పుడు మంత్రులు అని కాదు కానీ ప్రెస్ తో డబ్బులు ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఒక్కొక్కరిని దత్తత తీసుకొని పెంచుకోవడమే P4 విధానం. వాళ్ళ మీద అంతే, అంత ఏం లేదండి. P4 అనేటటువంటిది అసలు ప్రభుత్వానికి సంబంధం లేని పని. ఎవడో ఎవడనో ఆదుకుంటే పేరు మాకు